అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మన కొండకుమర్ల అటవీ ప్రాంతంలో ఒక అక్కడ ఉన్న ఒక రైతు తన పొలంలో అంటే మామూలుగా చుట్టూ ఉన్న కంపకట్టెలన్నీ కాల్చుకుంటూ అక్కడ వదిలేసిన అజాగ్రత్తగా వదిలేసిన ఆ నిప్పు అంతా కూడా పక్కన ఉన్న రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ చాలా వరకు మన అటవీ ప్రాంతం అంతా కూడా కొంచెం కాలడం అనేది జరిగింది. ఫారెస్ట్ ఫైర్ అనేది జరగడం జరిగింది. సో అక్కడ ఈ అటవీ ప్రాంతంకి వెళ్ళింది అనే సమాచారం మనకి రాగానే మేము మా స్టాఫ్ని అలర్ట్ చేసాము. అలర్ట్ చేసిన వెంటనే మా సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫైర్ వాచర్స్ ప్లస్ అక్కడ లోకల్ ఉన్న పీపుల్ సపోర్ట్ తోటి ఆ అడవి అగ్గిని ఆపడం జరిగింది. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ నిప్పు పెట్టడం వల్ల మన అటవీ ప్రాంతంకి ఇంత నష్టం జరిగింది కాబట్టి ఆ రైతు మీద ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్ మీద మేము కేసు పెట్టడం అనేది జరిగింది. ఫైర్ కేసు అనేది రిజిస్టర్ చేశాము. మన యాజ్ పర్ ఫారెస్ట్ లా ప్రకారం కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక ప్లేస్లోనే కాకుండా ఎక్కడైనా కూడా మా బుక్కపట్నం రేంజ్ పరిధిలో ఎక్కడ అడవికి అగ్గి పెట్టినా కూడా వాళ్ళెవరిని కూడా ఉపేక్షించడం జరగదు. మీరు ఆకతాయితనంతోనో ఇంకొక దాంతోనో ఏదో సరదాకి అక్కడ పెట్టే ఒక చిన్న నిప్పు అనేది చుట్టుపక్కల ఉన్న ఎంతో మన వృక్ష సంపదని నాశనం చేస్తున్నాయి. మీరు అలాంటి చర్యలకి పాల్పడితే మాత్రం తప్పక జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాదు, మేము ఇంకా కూడా వాచ్ పెట్టి వేరే ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ నిప్పు పెట్టారో వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతోంది. సో మా ఇన్వెస్టిగేషన్లో కింద ఎవరైతే నిప్పు పెట్టారనే విషయం కింద మాకు తెలిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళపైన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసెస్ బుక్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది. మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. అలాగే అటవీని సంరక్షించడం అందరి బాధ్యత. ఆ బాధ్యత ప్రజలది. ప్రజలు కూడా దాన్ని తీసుకుంటే బాగుంటుంది. అలాగే మన వృక్ష సంపదని మనం కాపాడుకోగలము. అలాగే అటవీ శాఖకు కూడా తోడ్పడండి. ఈ కొన్ని నెలలు జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే చాలా సంవత్సరాల సంపదని మనము ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.